సక్రమంగా నిర్వహించగలనని, అసోసియేషన్ సభ్యులందరికీ పూర్తిగా న్యాయం అందించగలనని, ఎటువంటి పక్షపాతం లేకుండా వ్యవహరించదనని భగవంతుని సాక్షిగా మనస్సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. థ్యాంక్ యూ. శ్రీనివాస్ గారు. ఒక్కొక్కరే స్వామి. ఇక్కడికి విచ్చేసిన పెద్దలందరికీ నమస్కారం, ప్రతి ఒక్కరికి. అండ్ వచ్చిన యూనియన్ మెంబర్స్ అందరికీ, ప్రెస్ అందరికీ, మీడియా అందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి. నన్ను ఓటేసి గెలిపించిన ప్రతి ఒక్క మెంబర్కి పేరు పేరున ధన్యవాదాలు చెప్తున్నాను. అండ్ ఏదైతే మన యూనియన్ సమస్యలు ఉన్నాయో అవన్నీ మ్యాక్సిమం మొత్తం ఏమీ లేకుండా క్లియర్ చేస్తానని భరోసా ఇస్తున్నాను. థ్యాంక్ యూ. పక్కకు చెవుల అన్న ఈ విజయం నీదే అంటుండు. 100% నాదే. నీకు ఏదైతే ధైర్యం ఇచ్చిన్నో ఆ ధైర్యము మా బిడ్డకు సుమలతకు, మా డాన్సర్ కుటుంబానికి ఏదైతే సమస్య ఉందో జాగది, అది 100%. ఇప్పుడు ఆడ సర్పంచ్ కూడా గెలిచింది. నేను ముందుండి సాల్వ్ చేస్తా. చిన్న చిన్న సమస్యలు ఉన్నాయి, ఆ సమస్యలు కూడా ప్రాబ్లం క్లియర్ చేద్దాం. ఏదన్నా ఇష్యూ ఉంటే యూనియన్ పెద్దలు మన సోమరాజ్ అన్న ఉన్నాడు, మన వెంకటేష్ సల్మాన్ ఖాన్, మా శ్రీధర్ రెడ్డి అన్న, మా కళ్యాణ్ అన్న, మా దామోదర్ అన్న, మా మాస్టర్ స్వర్ణ మాస్టరు, మా ఆర్పి మెల్లగా మాట్లాడుతుండ ఆర్పి భరత్ భూషణ్ అన్న, ఇంకా అనిల్, మా ఫెడరేషన్ నా సోదరుడు, మా అమ్మిరాజ్ అన్న, మా దురయ్ అన్న, మా సురేష్ అన్న, చెప్పుకుంటా పోతే చాలామంది ఉన్నారు. శ్రీకాంత్, చాలామంది ఉన్నారు. చెప్పుకుంటా పోతే ఏదన్నా సమస్య ఉందంటే మన సినిమా కుటుంబం మన దాంట్లోనే చేసుకోవాలి. ఈ కేసులు బీసులు పెట్టుకోవద్దు, ఎందుకంటే అనవసరమైన పెద్దగా చేసుకోవద్దు. ఈ జాగ సమస్య కూడా మీ వల్లనే లేట్ అయింది. అది నేను ముందుండి ఇప్పించిన కాబట్టి నా జిమ్మెదారు.
విన్నావా? ఈ జాగాకు కారణం మన శ్రీధరన్ రెడ్డి అన్న. ఆయనను కావాలని ఒకడు వెనుకకు ఒకడు ముంగడు గుంజిండు. ఆయనదేం తప్పు లేదు, కొన్ని తప్పులు వేరోళ్ళు చేసిర్రు. ఆయన మటుకు ఎటువంటి తప్పు చేయలే, ఆయన చేయలే. విన్నవా? నేను తీసుకోమంటేనే తీసుకున్నారు పాపం. ఈరోజు కూడా సర్వే చేయించి నేను చేయించి ఇస్తా మీకు. ఇవాళ అది మంచి రింగ్ రోడ్ పోతుంది. మీరు 5 కోట్లు పెట్టిర్రు, ఇవాళ 20 కోట్ల ఆస్తి అయింది. ఏం నష్టం పోలే, ఎవరు ఎత్తుకపోలే. విన్నారా? కొందరు కావాలని ఆ ఎమ్మెల్యే తానికి ఈ ఎమ్మెల్యే దానికి పోయి పెద్ద దాని మీద నాకు కోపం వచ్చి నేను కొండి పెట్టా. అది విన్నావా? నేను ధైర్యం చెప్పిన ఈ విజయం వెనుక 100% నాదే ఉంది జానీ మాస్టర్. మీరు తప్పక మీ ప్రాబ్లం సాల్వ్ చేస్తాం. సరే నేనున్నాగా. సరే, ఓకే అమ్మా. అందరికీ పేరున నమస్కారం, ధన్యవాదాలు. అన్న చిన్న మాట అన్న, ఏం లేదు అంటే అడుగుతున్నాను, తప్పు తీసుకోదు. ల్యాండ్ ఎలా ఇస్తారు, అలాగే ఇల్లులు కూడా కట్టించేలాగా కొంచెం సీఎం గారితో మాట్లాడి కొంచెం ఇల్లులు కూడా విన్నవా? ఇక్కడ మనమే అపార్ట్మెంట్ కట్టుకున్నాం, కానీ సీఎం గారితో ఇచ్చితే మొత్తం ఫెడరేషన్కి ఇప్పించాలి. ఈ చెప్పాలంటే ఇక ఈ సినిమా ఇండస్ట్రీ గురించి చెప్పాలి, మీ డాన్సర్ల గురించి చెప్పాలంటే ఒక రోజు అంతా అవుతుంది. 74 రోజులు స్ట్రైక్ చేసిన ఇవాళ చాలామందికి ఎవరికి తెలియదు. ఇవాళ చాలామంది ప్రొడ్యూసర్లు కానీ డాన్సర్లకు కానీ ముక్కురాజ్ మాస్టర్తో డాన్సర్ యూనియన్ పెట్టి 74 రోజులు మద్రాసు గొడవలు. ఆ రోజు కూడా కోట్లపై జవస్కర్ రెడ్డి దగ్గర తీసుకుపోయి చిత్రపూరి నేను అలాంటి చేయించాను. చాలామందికి ఏమంటే ఇండస్ట్రీలో నేను ఎవరితో ₹1 తీసుకుంది లేదు. ప్రతి ఒక్కరికి తెలుసు, పాతోళ్ళకు. ఈ కొత్త వాళ్ళకి ఏం తెలియదు. ఏ సమస్య వచ్చినా నేను ఉన్నానే వస్తా, ఇప్పుడు వస్తా, ఎప్పుడు వస్తా. విన్నావా? నెక్స్ట్ సెకండ్ ఫేజ్ మా సోదరునికి చెప్తున్నా. సెకండ్ ఫేజ్కు నేను సినిమాకు ఒక 100 ఎకరాలు ఎంతనో అలాట్ చేపిస్తా. మళ్ళా సెకండ్ ఫేజ్ కూడా కట్టాలి మీ అసోసియేషను. ఎందుకంటే డబ్బులు కట్టకుండా పోయి కొత్తగా వచ్చి అప్పుడు ఎప్పుడు 500 కడతానికే పైసలు లేవు. ఆ రోజులలో నంబర్షిప్ అయిన వాళ్ళు ఇప్పుడు కొత్తగా వచ్చిన వాళ్ళు వచ్చి చిత్రపూరి అమ్ముకుంటారు. వాళ్ళకేం సంబంధం? వాళ్ళ సొసైటీలో నంబర్షిప్ ఉంటేనే సంబంధం. ఈ కొత్త వాళ్ళు వచ్చి దాన్ని కొండి పెట్టి చిత్రపూరిలో 1000 కోట్లు తిన్నారు. అరే అదొక సపరేట్, అదొక సొసైటీ. మీరు ఇప్పుడు సొసైటీలో నంబర్షిప్ తీసుకొని ఎవరికైనా కావాలంటే ముందు సొసైటీలో నంబర్ తీసుకొని చేయండి. ఉట్టిగానే బదలాం చేసి అట్లా చేసుకోకూరి. డెఫినెట్గా నేను సీఎం గారి దృష్టికి తీసుకుపోయి ఇవాళ మాస్టర్, ఇంటర్నేషనల్ మాస్టర్, ఇవాళ బంజారా భాష మన టెక్నీషియన్స్కు నేను గొప్పగా గౌరవిస్తా. లంబాడి భాషల ఇంతవరకు ప్రపంచంలో ఎవరు తీయలే. మన తెలంగాణలో 2 సినిమాలు, శివలాల్ మహారాజ్, గోర్జీవన్ అని మన టెక్నీషియన్స్ బంజారా ఫిలిం కూడా మనం యూనియన్ కూడా చేపించడం జరిగింది. చేంబర్ దృష్టికి ఇప్పుడు వాళ్ళకి బి చెప్తున్నా. ఎందుకంటే మన ఇండియాలోనే తెలంగాణ ఒక మంచి హబ్బుగా, ఫిలిం హబ్బుగా మనకి ఇక్కడ చుట్టుపక్కల మంచి కొండలు ఉన్నాయి 30 కిలోమీటర్ల. సీఎం గారి దృష్టికి తీసుకుపోయినా ఇక్కడ ఫిలిం పూనా ఇన్స్టిట్యూట్ ఎట్లుందో అట్లా మన దగ్గర ఇన్స్టిట్యూట్ పెట్టాలని కూడా చెప్పడం జరిగింది. మన దగ్గర కొన్ని లక్షల మంది బతుకుతారు ఇక్కడ. కళ్యాణానికి ఎప్పుడో చెప్పిన ఒక 30 ఏళ్ళ నుంచి, అరే నాకు పెద్ద స్టూడియో హబ్బులు కట్టాలని ఉందని. ఆయన ఎంతసేపు ఆయన సంపాదించుకునేది తెలుసు. ఈడ హబ్బు చేయాలని. ఈరోజు ఏమవుతుంది అంటే ఈ మొత్తం డబుల్ బెడ్రూమ్లలోకి వెళ్ళిపోయారు మన టెక్నీషియన్స్ చాలామంది. ఎందుకంటే మనకు దగ్గరలో ఇక్కడ 30 కిలోమీటర్లలో సీఎం గారి దృష్టికి తీసుకుపోయినా మన యూనియన్ ఈడ సినిమా హబ్బు ఇండియాలోనే నంబర్ 1 హబ్బుగా చేసుకోవాలని మా కోరిక ఉంది. అందరి ఆశీర్వాదం కూడా ప్రొడ్యూసర్లది ఉండాలి, ఛాంబర్ వాళ్ళది ఉండాలి, అందరు కూడా కార్మికులది కూడా ఉండాలి. కొందరు ఎవరో
ఒకరిద్దరు పొడి ఉన్నారు, ఆ మాఫియా 2-3 ఉన్నారు. ఆ సీఎం గారి దృష్టికి నేను తీసుకుపోతా, 100% తీసుకుపోతా. ఆ ధైర్యం మాకుంది. ఇండస్ట్రీలను మనం కాపాడుకుంటే లక్షల మంది తెలంగాణలో ఉపాధి కలుగుతుంది. కాబట్టి మనం అందరం కూడా ఏ సమస్య ఉన్నా, మన సినిమా కుటుంబం ఒక ఎమ్మెల్యేని గెలిపించుకుంది నవీన్ను. మన సినిమా కుటుంబం బిడ్డగా ఎనీ టైం ఎప్పుడు ఉంటాడు మీకు, మీ బిడ్డగా ఎప్పుడు నేనుంటా. మనలందరూ కూడా ప్రొడ్యూసర్లు, ఒక కుటుంబం. ఈ సినిమా కుటుంబం ప్రొడ్యూసర్కు రాని, యాక్టర్కు రాని, ఎవరికి వచ్చినా మనం అందరం కలిసి కట్టుగా నిలబడాలి. వాళ్ళందరికీ కూడా మనం ఏ సమస్య వస్తే, ఇప్పుడు కార్మికుల సమస్య వస్తే ఫెడరేషన్ తన కాకపోతే ఛాంబర్కు పెద్ద మనుషుల దగ్గరనే తెలుసుకోవాలి. పెద్ద మనుషులు తన కానప్పుడు మనం బయట వెళ్ళాలి. మనం దయచేసి మీ అందరికి కూడా పేరు పేరున నమస్కారం. థ్యాంక్ యూ. డైరెక్టర్స్ అసోసియేషన్స్ మెంబర్స్కి, అలాగే డ్యాన్స్ డైరెక్టర్స్ ఇక్కడ ఉండే వాళ్ళందరికీ, డ్యాన్సర్స్కి, అలాగనే పాత్రికేయ మిత్రులకి, వేదిక మీద ఉన్న పెద్దలు, అలాగే మా అన్న శ్రీశైలం, మీ అందరికీ ఒకటి మాత్రం చెప్పాలండి. ఈ సంస్థతో నాకు చాలా అనుబంధం. ఇక్కడ ఉండేవాళ్ళకి చాలామందికి తెలియపోవచ్చు. ఇందాక మనకు చెప్పినట్టు మా సల్మాన్ ఖాన్కి వీళ్ళకి మాత్రమే తెలుసు. ఈ సంస్థ ఫస్ట్ మెంబర్షిప్ అయ్యేదానికి ముక్కురాజు గారు పోరాటం చేస్తే శ్రీశైలం యాదవ్ గారే ఫస్ట్ పేమెంట్ ఇచ్చింది. మీ అందరికీ ఎవరికి తెలీదు. ముక్కురాజు గారు మా సంస్థానం, ఆయన ఇల్లు నాకు సంస్థానంలాగా మేమందరం ఉండేవాళ్ళం. అంటే రోజులు గడిచే కొద్దీ వస్తూ ఉంటాయి. పాత నీరు పోతే ఆ నీరు ఫౌండేషన్స్ తెలియాలి. డెఫినెట్గా నాకు తెలిసి 80s నుంచి వెరీ బిగినింగ్ సినిమా ఇండస్ట్రీలో ఏదన్నా ఆర్గనైజేషన్లు, పర్టికులర్గా ఈ 24 క్రాఫ్ట్స్లో ఆర్గనైజేషన్స్ పుట్టినాయి అంటే ఆ పుట్టుకి ఫస్ట్ నాంది పలికిన వ్యక్తి శ్రీశైలం యాదవ్. చాలాసార్లు చెప్పాను నేను ఇది. అలాగే సినిమా ఇండస్ట్రీలో ఎవరికి కష్టం వచ్చినా యూసఫ్ కూడా జంక్షన్లోకి వెళ్తే జోబీలోంచి ఇలా తీసి ఇవ్వటమే కానీ ఆయన ఏంటయ్యా అంటే అలాగే చేశారు. ఈరోజు ఆయన అబ్బాయి కంటెస్ట్ చేస్తునేటప్పుడు సీట్ ఎవరికి వస్తుంది లేకపోతే ఏమిటి అని అంటే మా ఫ్రెండ్స్ అందరు డిస్కషన్లోకి వస్తే ఒకటే చెప్పాను, నవీన్ అనేది వ్యక్తిత్వం అనేది ఆ ఫ్యామిలీలో అందరికంటే చాలా గొప్ప వ్యక్తిత్వం. ఎందుకంటే వాడు బుడ్డోడి దగ్గర నుంచి నేను ఎత్తుకొని తిరిగినోడిని అందరు 3 పిల్లల్ని. అయితే శ్రీశైలం గారి మంచితనం, శ్రీశైలం గారి కంటే వాళ్ళ ఆవిడ చాలామందికి, ఎందుకనంటే పర్టికులర్గా ఎందుకు చెప్తున్నానంటే ఈ డ్యాన్సర్స్ కానీ జూనియర్ ఆర్టిస్టులు కానీ వీళ్ళందరికీ ఫైనాన్షియల్ సపోర్ట్. కష్టం వస్తే అక్కడ పోతే మనకు ఒక 100 రూపాయలు వస్తుంది. ఒకప్పుడు మా గురువుగారి దగ్గరికి వెళ్తే అక్కడ పోతే సమస్య పరిష్కారం అయిపోతుంది, దాసనారాయణరావు గారి దగ్గరికి వెళ్ళేవాళ్ళు. అలాగా యూసఫ్ కూడా జంక్షన్లో కృష్ణానగర్ వాళ్ళకి సమస్య వస్తే శ్రీశైలం గారి ఆయన ఆ గెస్ట్ హౌస్లో ఆయన కూర్చొని ఉంటే ఎంతమంది ఉన్న సినిమా వాడు వచ్చాడు అనగానే బయటకు వచ్చి ఆ ఏంటని పక్క తీసుకెళ్ళి మాట్లాడి జోబీలోంచి ఇలా తీసి ఇచ్చేయలేదు. నేను ఎక్కువగా చూస్తుండేవాడిని, ఎక్కువగా కలిసి ఉండేవాళ్ళం మేము. అలాగే ఇందాక ఆయన చెప్పారు, మీకు సమస్య వస్తే మీరు పరిష్కరించుకోండి, అనవసరంగా అబాసు పాలు చేయొద్దు. మీ అందరికీ తెలుసు, పర్టికులర్గా మా వాడు జానీ మ్యాటర్లో ఇది ఒక బాలు, అందరూ తందామని చూశారు, కానీ దానికి 10 రెట్లుగా పోరాడి జయించి ఈరోజు వచ్చి మీ అందరి మీద మనసుల్లోకి తను దూరి ఈరోజు మీకు ప్రెసిడెంట్ అయింది. ఇది నేను పదే 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 ప్రెస్ మీడియా ముందు అందరి ముందు చెప్పా ఇదే మాట. అదే ఈరోజు మీరందరు నిరూపించారు. డెఫినెట్గా
సుమలత వల్ల మీ ఆర్గనైజేషన్కి చాలా గొప్ప మంచి జరుగుద్ది. మీ సమస్యలన్నీ తీరుతాయి. వాటికి ఎలాంటి అవసరాలున్నా మా ఫిలిం ఇండస్ట్రీ ప్రొడ్యూసర్ సైడ్ నుంచి కానీ ఛాంబర్ సైడ్ నుంచి కానీ మేమందరం అన్ని యూనియన్లకి సహకరిస్తాం. మాకెప్పుడు నేను ఎంప్లాయీగా వచ్చాను, నేను ఆ వర్కర్గా వచ్చినోడిని. నేను డైరెక్టర్స్ అసోసియేషన్ ఇక్కడ ఫౌండర్ మెంబర్లుగా ఫౌండేషన్ చేసిన వాళ్ళం భరద్వాజ గారు మేము. మీ అందరికీ తెలుసో లేదో, డ్యాన్సర్లను అందరినీ ఇక్కడ కూర్చొని పెట్టి మెడ్రాస్ నుంచి తీసుకొని వచ్చి డ్యాన్సర్ల చేత ప్రోగ్రాం చేయిస్తుంటే అన్నపూర్ణ స్టూడియోలో భరద్వాజ గారు నేను వచ్చి గొడవ పెట్టుకొని షూటింగ్ ఆపి ఎందుకు మా వాళ్ళని ఇక్కడ వాళ్ళని పెట్టరని చెప్పి మా మేడంకు బాగా తెలుసు. ఎందుకనంటే వాళ్ళిద్దరూ పోరాటంలాగా చేసేవాళ్ళు అన్నమాట, ఎలా ఎంకరేజ్ చేద్దామని చెప్పి. అలాగా మీరు ఈరోజు మెడ్రాస్ వాళ్ళు కాదు, బాంబే వాళ్ళు కాదు, వాళ్ళందరికంటే బ్రహ్మాండంగా మీరు చేసి మీరు ఆస్కార్ దాకా వెళ్ళేటటువంటి మీ బాట వచ్చింది. డెఫినెట్గా ఇంకా ఇంకా అభివృద్ధి చెందాలి. మీలో ఏదైనా సమస్యలు ఉంటే సర్దుకోండి. డెఫినెట్గా మంచి ఇంకా 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 మంచి పేరు తీసుకొని వచ్చి మంచి అభివృద్ధిలోకి వస్తారు. అలా మా సీను, నాకు నిజంగా చెప్తున్నాను, వీడు నా ఇంట్లో పెరిగినోడు, చిన్నప్పటి నుంచే నా ఇంట్లో పెరిగినోడు వాడు. మా జానీ విషయంలో వస్తే వాడు ఏడుస్తుంటే నా బిడ్డ ఏంట్రా ఇది, అసలు వాళ్ళకంటే కూడా వీడి కొరకు నేను ఎక్కువ, అసలు ఎవరెవరో నన్ను ఏదో అన్నారు, ఒకటే చెప్పాను, డెఫినెట్గా నిజాయితీగా సక్సెస్ఫుల్గా బయటకు తప్పులు రైట్లు సవాలక్ష జరగచ్చు. మనలో మనలో మనం పొడి చేసుకుందాం అనుకునేది తప్పు. తప్పు ఉంటే క్షమించాలి, లేకపోతే మందలించాలి, ఏదైనా చేయాలి. డెఫినెట్గా మీ ఆర్గనైజేషన్కి పట్టుదలతో అయినా జానీ చాలా మేలు చేస్తాడు, అంతవరకు మాత్రం నేను కన్ఫామ్గా చెప్తున్నాను. డెఫినెట్గా ఆల్ ది బెస్ట్ సుమలత, సీను. మీరు కాదు, మీరు చాలా 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 మీ టీం గొప్ప పేరు తెచ్చే విధంగా చేసి శభాష్ వీళ్ళకి అప్పచెప్పినందుకు మనది జరిగిందని పర్మనెంట్గా మీరు చెప్తే అందరూ వినే విధంగా ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుచుకుంటూ ఆల్ ది బెస్ట్ ఎంటైర్ టీమ్. థ్యాంక్ యూ. వేదిక మీద ఉన్నటువంటి పెద్దలు, ఛాంబర్ ప్రెసిడెంట్ అయినటువంటి భరత్ గారికి, సెక్రటరీ దామోదర్ గారికి, మా ఫాదర్ శ్రీశైలం యాదవ్ గారికి, సి కళ్యాణ్ అంకుల్ గారికి, చిత్రపురి సొసైటీ ఫెడరేషన్ ప్రెసిడెంట్ అనిల్ అన్న గారికి, అమ్మిరాజ్ అన్నకి, శ్రీకాంత్ అన్నకి, ఫెడరేషన్ కమిటీ సభ్యులకు, ఇక్కడ ఉన్నటువంటి చిత్రపురి కార్మికులకు, డాన్సర్స్ కార్మికులకు, పత్రికా సోదరులకు, డాన్స్ మాస్టర్స్కి అందరు కూడా నమస్కారం. మరి నూతనంగా డాన్స్ సెలక్షన్లో మొట్టమొదటిసారిగా ఒక మహిళ ప్రెసిడెంట్ కావడం ఎంతో హ్యాపీగా ఫీల్ అవుతాను. సుమలత గారికి, కమిటీ సభ్యులందరూ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ, మరి జానీ మాస్టర్ అంటే ఎంతో పేరు సంపాదించినటువంటి వ్యక్తి, చిన్న స్థాయి నుండి దేశంలోనే ఒక మంచి మాస్టర్గా, ఒక కొరియోగ్రఫర్గా పేరు సంపాదించినారు. మరి తన మిస్సెస్ ఈరోజు వాళ్ళ మీద నమ్మకంతో డాన్సర్స్ అందరూ కూడా వాళ్ళకు అవకాశం కల్పించినారు. వాళ్ళ నమ్మకాన్ని నిలబెట్టుకునే విధంగా మేడం పనిచేయాలని చెప్పి కోరుకుంటూ, 40 సంవత్సరాలుగా సినీ పరిశ్రమకు మా ఫాదర్కి ఒక సంబంధము, ఒక ఫ్యామిలీ రిలేషన్షిప్గా అందరూ భావిస్తూ ఉంటారు. మరి గతంలో జరిగినటువంటి జూబ్లీహిల్స్ బై ఎలక్షన్లో మా ఇంట్లో వ్యక్తికే ఒక అవకాశం వచ్చిందనే విధంగా సినీ పరిశ్రమకు సంబంధించినటువంటి ప్రతి ఒక్కరు, డైరెక్టర్సు, ప్రొడ్యూసర్సు, సినీ ఫెడరేషన్ పెద్దలు అనిల్ అన్న వాళ్ళ టీం అంతా, కార్మికులు, డాన్సర్స్ ఎస్పెషల్లీ అందరూ కూడా నా విజయం కోసం ఎంతో శ్రమించినారు. వారందరికీ మనసారా మరోసారి కృతజ్ఞతలు తెలియజేస్తాను. రేవంత్ అన్న బ్లెస్సింగ్స్, మా ప్రాంత ప్రజలు, సినీ పరిశ్రమ కార్మికులు అందరి ఆశీర్వాదంతోనే మీ ముందు ఎమ్మెల్యేగా ఈరోజు ఉన్నాను. తప్పకుండా మా ఫాదర్ ఎట్లయితే మీకు సపోర్ట్గా ఉంటున్నాడో భవిష్యత్తులో నేను కూడా మీకు అట్లనే, మా ఫాదర్తో పాటు నేను, మా తమ్ముడు, మా ఫ్యామిలీ అందరూ కూడా మీకు సపోర్ట్గా ఉంటామని చెప్పి తెలియజేస్తూ, మా సుమలత మేడంకి వాళ్ళ టీం సభ్యులందరూ కూడా కంగ్రాచులేషన్స్ తెలియజేస్తూ థ్యాంక్ యూ సో మచ్.
ఫెడరేషన్ కౌన్సిల్ సభ్యులందరూ కూడా వేదిక మీదకి రావాల్సి కోరుచున్నాం. ఫెడరేషన్ కౌన్సిల్ సభ్యులు వచ్చిన కౌన్సిల్ సభ్యులందరూ కూడా సార్ ఒక గ్రూప్ ఫోటో. డాన్సర్స్ ల్యాండ్ అది కూడా ఉంది, అది కూడా తొందరలో వీళ్ళతో మాట్లాడి ఆల్మోస్ట్ అయిపోయింది. చిన్న ఇష్యూస్ ఉన్నాయి, అది కూడా సార్ట్ అవుట్ చేసి అది కూడా చేసి పెడదాం. మీ ఆధ్వర్యంలో చేద్దాం. థ్యాంక్ యూ అండి. వచ్చిన ప్రతి ఒక్కరికి చాలా సంతోషం ఇవాళ. యాక్చువల్గా ఈ ఈవెంట్కి రావటం ఒక సంతోషం. రావటం సంతోషకరమైన ఈవెంట్ అవుతే ఇక్కడికి వచ్చిన తర్వాత శ్రీశైలం చూసి నేను ఆల్మోస్ట్ చాలా ఏళ్ళేది. మధ్య మధ్య ఎక్కడో ఫంక్షన్లో ఉంటే కలుస్తాం, కానీ నాకు తెలిసి 84 నుంచి ట్రావెల్ ఉంది మాకు. అండ్ ఐ హ్యావ్ నోన్ దెమ్ ఫ్రమ్ 84. జన కానీ తన పిల్లలు కానీ చిన్నపిల్లలు ఉన్నప్పటి నుంచి కూడా దట్ వాజ్ డిఫరెంట్ జర్నీ. ఇందాక అదే అంటున్నాను, ఆ రోజులు వేరు శ్రీశైలం, ఇప్పుడు మారిపోయింది, జనరేషన్ మారిపోయింది, పద్ధతులు మారిపోయింది అని చెప్పి నేను ఒకటే లాస్ట్ టైం నేను ప్రమాణ స్వీకారం వచ్చిన మాట మళ్ళీ రిపీట్ చేస్తున్నాను మీ అందరికీ. యూనియన్లో గ్రూపిజాలు వద్దు. ఈ గ్రూపిజాల మూలంగా యూనియన్ నాశనం అవుతానే మెంబర్స్ నాశనం అవుతున్నారు. ఇది ఆ రోజు చెప్పాను, మళ్ళీ చెప్తున్నా. సీనియర్స్ ఉన్నారు ఇక్కడ చాలామంది స్థాపించిన వాళ్ళు, మీ గైడెన్స్లో ఉండాలని చెప్పాను, కానీ అది కూడా లేకుండా పోతుంది. ఏం చేస్తాం కాదు, ఎన్ఫోర్స్ చేయటమే. ఉంటారు, లేని వాళ్ళు పోతారు. సో నేను అనేది ఏంటంటే బేసిక్గా యూనియన్ మంచి కోసం, మెంబర్స్ మంచి కోసం ఆలోచిస్తే అన్నీ బాగానే ఉంటాయి. మిగతా అన్ని బయట విషయాలు 100 జరుగుతుంటాయి, అవి హ్యాండిల్ చేసుకోవచ్చు. కానీ మీలో ఉన్న డిఫరెన్సెస్నే వాటిని పెద్దవి చేసి మా వరకు తీసుకొస్తున్నాయి. అక్కడ అవ్వాల్సి ఇక్కడికి వస్తున్నాయి, అది అవసరం లే. ఇది కూడా లాస్ట్ టైం కూడా చెప్పాను ఈ విషయం నేను. సో మీరు అందరూ అట్లీస్ట్ ఇప్పటికైనా రియలైజ్ అవ్వండి, దీని మూలంగా నష్టపోయేది మీరే, దీని మూలంగా నష్టపోయేది మెంబర్సే. సో ఇవన్నీ కూడా ఒకసారి కూర్చుని ఆ బైలాస్ ఏంటో చూసి మళ్ళీ జాగ్రత్తగా సెట్ చేసుకుని, మంచి టీం, పాజిటివ్గా ఉన్న టీం వచ్చింది, పాత టీం కూడా అంతే పాజిటివ్గా ఆలోచించి పని చేయండి. చేస్తే కనుక డెఫినెట్గా మన డాన్సర్స్ యూనియన్ మించిన యూనియన్ ఇవాళ రోజున ఇండియాలో లేదమ్మా. అది కాపాడుకోండి ఫస్ట్. అది ఎంత కష్టపడితే వచ్చిందో ముక్కురాజు దగ్గర నుంచి ఇవాళ వరకు. స్వర్ణ కూడా ఇక్కడే ఉంది, వీళ్ళందరికీ తెలుసు. ఈ కొత్త జనరేషన్ తెలియపోవచ్చు, కొత్త జనరేషన్ కొంతమంది డాన్సర్ పిల్లకాయలు వస్తారు, వాళ్ళు మాడే మాటలు వింటే నాకు అనిపిస్తుంది మాట, ఏం తెలుసు వీళ్ళకని చెప్పి. వర్క్ తెలిసి ఉండొచ్చు, బట్ అదర్ థింగ్స్ దే డోంట్ నో. సో ఈ ఫౌండేషన్ని కాపాడుకోండి, వీళ్ళందరూ అడ్వైస్ తీసుకోండి, ఉన్న డిఫరెన్సెస్ క్లియర్ చేసుకోండి. మాట్లాడు డిఫరెన్స్ క్లియర్ అవుతుంటే 4 కోట్ల మీద కొట్టుకోండి, క్లియర్ చేసుకోండి. యూనియన్ నిలబెట్టండి, ఫస్ట్ ప్రాపర్గా నిలబెట్టండి. ఓకే, విష్ ద బెస్ట్. కొత్త టీం అందరికీ విష్ ద బెస్ట్. ఆల్వేస్ మేము కానీ ఛాంబర్లో మేము ఉన్నా లేకపోయినా ఆల్వేస్ నేను ఉంటాను. ఏ ఇష్యూ ఉన్నా కానీ మనందరూ ఉంటాం. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్స్, ఆల్ ది బెస్ట్. థ్యాంక్స్. మా యొక్క 2 సమస్యలు ఉన్నాయి సార్. ఇప్పుడు కూడా ఆల్రెడీ గవర్నమెంట్ మీటింగ్ అయింది. ఆ సమస్యనికి మీరున్నప్పుడే పరిష్కరిస్తే మా యూనియన్స్ చాలా ఇబ్బంది పడుతున్నాయి. మీ ఆధ్వర్యంలో ఈ 2 రోజుల్లో ఈ సమస్య పరిష్కరిస్తారని చెప్పి ఆశిస్తున్నాం. ప్లీజ్, అది చాలా చిన్న సమస్యలు, 9 to 9 కానీ సండేలది మేము కోల్పోయింది మేము అడుగుతున్నాం తప్ప వేరే కొత్తగా కాదు. దయచేసి మీరు మీ ఆధ్వర్యంలో జరుగుతుందని ఆశిస్తున్నాం. థ్యాంక్ యూ. అంటే అనిల్ చెప్పిన దానికి గత ఆల్మోస్ట్ 4-5 months నుంచి ఏం జరుగుతుందో ఒకటే, లీడర్లకు తెలిసిన విషయాలు మెంబర్లకు తెలుసో లేదో నాకు తెలియదు. ప్రతిసారి కూడా లీడర్లకు విషయం తెలిస్తే డౌన్ ద లైన్ మెంబర్లకు అర్థమయ్యి చెప్పగలగాలి. 90% యూనియన్లో లీడర్లకు మట్టుకే తెలుస్తుంది, డౌన్ ద లైన్ కన్వే చేయలేరు. రీజన్స్ ఏదైనా ఉన్నాయి, అది నేను దాంట్లోకి వెళ్ళదలుచుకోవాలి. చాలా పెద్ద సబ్జెక్టు, నాన్ సెన్స్ సబ్జెక్ట్. అది క్లారిటీ ఏంటంటే ప్లీజ్ సైలెన్స్. ఇప్పుడు అనిల్ చెప్తున్న సమస్యలు 2 కూడా అంతకుముందు కూర్చునే మాడుకునే వాళ్ళం, ఛాంబర్లోనే డిసైడ్ అయ్యేది, కింద మీద ఆ 4 గోడల మీద జరిగేది. ఈసారి ఏ స్టేజ్ చెప్తున్నాను, జనరేషన్ మార్క్ డిఫరెన్స్ చెప్తున్నాను మీకు. బికాస్ ఆఫ్ దట్ వన్ ఇష్యూ, ఇక్కడ ఉన్న 4-5 పెద్దవాళ్ళని తప్పక, అంటే పాత జనరేషన్ తప్పక, మిగతా అందరూ కొత్త జనరేషన్ రావటం, వాళ్ళ గ్రౌండ్ రియాలిటీలు తెలియపోవటం,
నోటుకు వచ్చినట్టు మాట్లాడటం, దాని మూలంగా ఈగోలు పెరగటం. మీకు ఎంత ఈగో ఉంటుందో మీకు 100 రెట్లు ఈగో ప్రొడ్యూసర్కి ఉంటుంది, జీతం ఇచ్చేవాడికి ఉంటుంది కదా, ఉంటుందా ఉండదా? సో నేనేది దాన్ని జాగ్రత్తగా హ్యాండిల్ చేయగలగాలి. ఇప్పుడు ఒక స్టేజ్కి వచ్చింది, అది గవర్నమెంట్ లేబర్ డిపార్ట్మెంట్కి కూడా నేనే ప్రోత్సహించాను వెళ్దామని చెప్పి మా వాళ్ళని. ఎందుకంటే రాను మేము 4-5 కూర్చుంటాం 10 ఏళ్ళ నుంచి 10 ఏళ్ళ ఫర్దర్గా మాలాగా ఆలోచనలు ఉండకపోవచ్చు. సో ఈ డైరెక్ట్గా దీన్ని తీసుకెళ్ళి గవర్నమెంట్ దగ్గర పెడితే కనుక అట్లీస్ట్ అక్కడన్నా కొంచెం జాగ్రత్తగా ఉంటుంది, లేబర్ డిపార్ట్మెంట్ లేబర్ డాస్ కొంచెం అనేది ఆలోచనతోనే వెళ్ళాం అక్కడికి. అది తప్పో ఒప్పో నాకు తెలియదు, కాకపోతే ఏంటంటే అదే బెటర్ అనిపించింది నాకు ఆ రోజున. ఎందుకంటే అవుట్ ఆఫ్ కంట్రోల్ అయిపోతున్నప్పుడు అదే బెటర్ అనిపించింది. అక్కడికి వెళ్ళినా కొన్ని ఇవ్వటం జరిగింది, కొన్ని అంటే మనం 50 ఏళ్ళ క్రితం చేసుకుని కొన్ని రూల్స్ని ఇవాళకి కూడా అదే కావాలని అడుగుతున్నాం మనం. చాలా మార్పులు వచ్చినాయి కదా జియోగ్రఫికల్గా, వర్క్ వైజ్, వర్క్ కండిషన్స్లో. అయినా కానీ ఆ కండిషన్సే మనకు కావాలి, ఎందుకు మనకు కంఫర్ట్గా ఉంది కాబట్టి. సో అవి కొన్ని మార్పులు చేయాల్సి వచ్చింది, చేసాం. ఇప్పుడు వాటిల్లో 1-2 మనోళ్ళు ఏదో అడుగుతున్నారు. నేను వాళ్ళు చెప్తూనే ఉన్నా, ఇది ఆల్రెడీ అక్కడ ఉందయ్యా, అది ఫర్దర్గా మాట్లాడి డిస్కస్ చేసి చేద్దాం, గివ్ అండ్ టేక్ పద్ధతిలో జరగాలి. కానీ గత 4 రోజుల నుంచి మీరు అది చేయకపోతే మేము షూటింగ్కి రాము అని పొద్దున్న షూటింగ్ ఉంటే సాయంత్రం చెప్పడాలు, ఈ పద్ధతి కరెక్ట్ కాదు. దీనికి నేను టోటలీ అగెయిన్స్ట్. అది ఏ యూనియన్ అయినా, అది ఎవరైనా కానీ, ఎంత పెద్ద లీడర్ అయినా ఈ పద్ధతి తప్పు. ఎందుకంటే షూటింగ్ అనేది ప్లానింగ్ జరిగినాక రేపు పొద్దున్న షూటింగ్ అంటే వాళ్ళు సాయంత్రం ఫోన్ చేసి రావటం, మేము రాము, మాకు అదే వస్తే ఇస్తామంటే మెడ మీద ఖర్చు పెట్టి చేసినట్టే కదా. అంటే ఆ ప్రొడ్యూసర్ ఏం చేద్దామని. ఇవాళ రోజు సినిమాల పరిస్థితి అంటే మీ అందరికీ తెలుసు, నేను చెప్పక్కర్లే ఏంటో పరిస్థితి, అవునా కదా? ఇవి లేటెస్ట్ ఎగ్జాంపుల్ మీ యూనియన్కి ఒకటి ఉంది, నేను పేర్లు తీయదలుచుకోలే. లీడర్లో పద్ధతి మార్చుకోండి, సామరస్యంగా ఉండండి, హ్యాండ్ ఇన్ గ్లో వెళ్తే సమస్యలు పరిష్కారం అవుతాయి. మీరు లీడర్లు అని చెప్పి ప్రూవ్ చేసుకుంటే ఇట్లాంటి పనులు చేస్తే నష్టపోయేది మిగతా మెంబర్స్. సో డోంట్ డూ దాట్. 100% అనిల్ అడిగిన దాంట్లో ఇవన్నీ కూడా జరుగుతాయి, 100% జరుగుతాయి. గివ్ అండ్ టేక్ పద్ధతి జరుగుతాయి, అది పద్ధతిగా చేయాలి. ఎందుకంటే నేను ఈ మాట ఎందుకు చెప్తున్నానంటే, తను ఎంత ప్రెషర్ ఎందుకంటే నాకు ఫోన్ వస్తే నాకు బీపీ రేజ్ అవుతే నేను తిట్టేది అతన్ని, నెక్స్ట్ తిట్టేది ఇతన్ని. ఏం పీకుతున్నారయ్యా, ఈ ఫోన్లు ఏంటి, షూటింగ్లు ఆపటాలు ఏంటి అని చెప్పి. సో ఇవన్నీ వాళ్ళు మటుకు ఎంత చేయగలరు, ఎంత చెప్పగలరు. మొన్న చెప్పాడు నాకు అమిరాజ్ ఏం జరిగిందో, నాకు చాలా బాధ అనిపించింది. నేను అన్నాను, మీకు ఫెడరేషన్ ఉంటే ఉంచమని చెప్పండి, పోతే పొమ్మని ఇదే మాట చెప్పాను, అన్నాను లేదా? దాని మూలంగా పోయేది ఎవరు? సో ముందు మనలో పద్ధతులు మార్చుకోండి. ఇక్కడ ఓట్ బ్యాంక్ కోసం, పదవుల్లో కూర్చుంటా కోసం రాజకీయం చేయబాకండి అంతమంది మెంబర్స్ జీవితాలతో. మెయిన్లీ నేను చెప్తున్నా ఈ నా 24 క్రాఫ్ట్ యూనియన్స్కి, మెయిన్లీ 13 యూనియన్లకి జరుగుతుంది అదే. ఇది పద్ధతులు మార్చుకోండి అయ్యా, మార్చుకొని చేస్తే అన్నీ సవ్యంగా ఉంటాయి. ప్రొడ్యూసర్ కూడా సరిగ్గా మాట్లాడితే 10 రూపాయలు ఎక్కువ ఇచ్చాడు ఉంటాడు, ఎవడు లేకుండా ఎవడు లేడు, అవునా కదా? చలో, విష్ యూ ఆల్ ద బెస్ట్. అన్ని ప్రాబ్లమ్స్ సాల్వ్ అవుతాయి. వీఆర్ ఆల్ దేర్. థ్యాంక్ యూ సార్. అన్న దామన్న చెప్పిన మాట 100% కరెక్ట్. ఎందుకంటే నా సొంత అల్లుడు ప్రొడ్యూసర్ నక్క రాహుల్ యాదవ్ అని 5 సినిమాలు తీసిండు. మావ సొంత అల్లున్నే కష్టపెట్టారు ఆయన సినిమాని ఆపి. అట్లా చేయొద్దు, మళ్ళీ అనిల్ దృష్టికి తీసుకుపోయి అది ప్రాబ్లం సాల్వ్ చేసి. ఎట్లుంటుంది అంటే నా సొంత అల్లుడు, ఎప్పుడు కూడా ఇండస్ట్రీలో నా అల్లుడు అని చెప్పలే ఇంతవరకు కూడా. దామన్నకు కూడా తెలుసు, అందరికీ తెలుసు. 5 సినిమాలు ఫస్ట్ కొత్త వాళ్ళని పెట్టి తీసి ఇండస్ట్రీలో నిలబట్టాలని ఆయన షోక్తో తీస్తుడు. ఆయననే బాధ పెడితే మామయ్య మమ్మల్నే ఇంత బాధ పెడితే ఇంకో మిగతా వాళ్ళని ఎంత బాధ పెడతారు అన్నారు. అన్న చెప్పిన మాట 100% కరెక్టు. అట్లా జరగకుండా చూడండి. బేసిక్గా ఇతను చెప్పాడు కాదు, శ్రీధర్ గారు చెప్పారు కూడా చెప్తాను. రాహుల్ అతను ఫస్ట్ సినిమా క్లాప్ కొట్టింది నేను. నాకు అతను ఎవరో తెలియదు ఆ రోజున, నాకు ఎవరో తెలియకపోతే ఫోన్ చేసి వెళ్ళాను. ఆ రోజు సుమన్ సినిమా ఫస్ట్ సినిమా ఉంది అన్న, నేను మీకు మంచి పెద్ద ఫ్యాను, మీరు అలా మొదలైన చూసిన దగ్గర నుంచి నేను అట్లాంటి సినిమాలు తీయాలనుకుంటున్నాను అన్నాడు. నేను చెప్తాను, కొత్తగా వచ్చిన వాళ్ళకి ఎందుకురా బాబు నీకు శుభ్రంగా వ్యాపారం చేసుకుంటాం, రియల్ ఎస్టేట్ చేసుకుంటాం, నీకు సినిమాలు అవసరం, ఇదే ఫస్ట్ చెప్పేది నేను.
కానీ తీశాడు. కానీ చాలా పద్ధతిగా తీశాడు. 3 సినిమాలు బాగానే ఉన్నాయి. తర్వాత 2 సినిమాలు అందరిలాగానే, ఎవరు పర్మనెంట్గా హిట్లు ఎవరు కదా. పెద్ద వాళ్ళు కూడా ఎవడో 99 అంటే 100% హిట్లు ఎవడో పోయిన రోజులు ఉన్నాయి, మళ్ళీ పైకి లేచిన రోజులు ఉన్నాయి. అట్లాగే తనకు కూడా దెబ్బతిన్నాడు. దెబ్బతిన్న రోజున అతనికి మనం ఏం అండగా ఉన్నది ఇంపార్టెంట్. అతను 3 సినిమాలు 4 సినిమాలకు కూడా ఎక్కడ పేమెంట్లో ప్రాబ్లం రాలా. ఈ సినిమాకు కూడా వచ్చేది కాదు పేమెంట్లో ప్రాబ్లం. కానీ అతనితో మాట్లాడిన పద్ధతి మూలంగా ఆ ఇష్యూ వచ్చింది ఆ రోజున. సో నేను అనేది ఏంటంటే ఇవన్నీ కూడా మనం ఇట్లాంటి ప్రొడ్యూసర్ని చంపేసుకుంటాం. మనకి ఎందుకు చంపుకుంటాం? సినిమా తీయటం రాని వాళ్ళందరూ ప్రొడ్యూసర్లు అవుతున్నారు, వాళ్ళు వచ్చి డబ్బు సమర్పించుకుని వెళ్తున్నారు, మనకు గడిచిపోతుంది. కానీ పర్మనెంట్గా ఉండేది పద్ధతి చేసేవాళ్ళు ఎవరు చెప్పండి? సో ఇవన్నీ కూడా మీరు అన్నీ మనసులో పెట్టుకుని, మీరు అందరికీ తెలుసు, మీ అందరికి ఎక్స్పీరియన్స్ ఉంది, లైఫ్ చూశారు మీరు అందరు, నేను చెప్పడం కాదు కదా. ఈచ్ ఆఫ్ యూ హ్యావ్ సీన్ లైఫ్, రైట్? సో ఇవన్నీ కూడా మైండ్లో పెట్టుకుని ఎట్లా ఉండాలి ఏంటి ప్రతి యూనియన్ కూడా మాట్లాడుకుని ప్రక్షాళన చేసుకోండి. 50 ఏళ్ళ క్రితం బయలాలు పెట్టుకుని అది కాదు. ఇప్పుడున్న జనరేషన్ ఏంటి, ఏం చేయాలి, ప్రతి ఒక్క యూనియన్ కూర్చుని పెట్టుకుంటే 100% ఛాంబర్లో మేము ఉన్నా లేకపోయినా పదవుల్లో ఏ రోజైనా కానీ వీటికి నుంచుంటామని చెప్తున్నాను. నుంచుంటాం. థ్యాంక్ యూ వెరీ మచ్. సార్ ఒక్కటే మేము చెప్పేది, మళ్ళా నిర్మాతలు బాగుంటేనే కార్మికులు బాగుంటారని నమ్మే మా కార్యవర్గం సార్ ఫెడరేషను. చిన్న సమస్యను వెంటనే పరిష్కరిస్తే సమస్య మొదలదనేది నేను కూడా చెప్పేది. మీరు ఏదన్నా సరే మీ ఆధ్వర్యంలోనే ఈ సమస్య పరిష్కారం అయిద్దని మేము ఆశిస్తున్నాం. ఫెడరేషన్లో ఉన్న కార్యవర్గం కానీ 24 శాఖల్లో ఉన్న లీడర్స్ కానీ ఇప్పుడు కార్మికుల కోసమే పనిచేస్తున్నారు కాబట్టి వారందరినీ కూడా ఎన్నుకుంటున్నారు. దయచేసి ప్రతి ఒక్క విషయాన్ని కూడా సభ్యులకు తెలియజేస్తున్నారు. కానీ ఈ 2 అంశాల్లో బాగా ఇబ్బంది పడుతూ ఉన్నారు కాబట్టి మళ్ళా మీ దృష్టికి తీసుకొస్తున్నాం సార్. ఏదన్నా నిర్మాతలు బాగుండాలని కోరుకునే వాళ్ళు చిన్న సమస్యలు ఉంటే మీ దృష్టికి తీసుకొస్తున్నాం, వెంటనే పరిష్కారం అయిపోతున్నాయి. అలాగే పనిచేస్తామే కానీ ఇంకొక వేరు ఉద్దేశాలు మా కార్మికులకు ఉండవు. ఏదన్నా సరే మీరు ఈ 2 రోజుల్లో సమస్యని వెంటనే గవర్నమెంట్ దృష్టికి తీసుకెళ్లి కమిటీ కూడా ఇప్పుడు ఎలక్షన్స్ అయిపోయి మీరు పరిష్కరిస్తారని చెప్పి ఆశిస్తున్నాం. పరిష్కరిస్తారు. థ్యాంక్ యూ. December 28న ఛాంబర్ ఎలక్షన్ అమ్మా. ఈసారి నేను పోస్ట్లో ఉన్నాను. కానీ ఈ ఒక్క ఇష్యూ కోసమే స్పెషల్గా నేను ఉండాలి. అంటే పోస్టులు లేకపోయినా కానీ ఈ ఇష్యూ నేను టేకప్ చేస్తున్నా. దీనికి నేను ఉంటాను అది చెప్పాను. ఓకేనా? నేను మొన్న అమిరాజు చెప్పినప్పుడు చాలా బాధపడిన విషయంలో, ఈ విషయంలో చాలామంది అనిల్ని అమిరాజ్ని టార్గెట్ చేశారు. అది వాళ్ళ సొంత డిసిషన్ కాదు. సో మీరేం పీకారు, మీరు పెట్టారు కాబట్టి ఇట్లాంటి మాటలు మాట్లాడబాకండి. వాళ్ళు ఎంతవరకు అంటే వాళ్ళు ప్రెసిడెంట్ సెక్రటరీగా వాళ్ళ డ్యూటీ వాళ్ళు చేస్తున్నారు. అంతేగాని డిసిషన్ మొత్తం మీ మూలంగానే జరిగింది, ఎవడ నోటుకు వచ్చిన మాట్లాడాడంట, ఇది కరెక్ట్ కాదు. ఇక్కడ అందరం కలిసిమెలిసి అనుకునే డిసిషన్ మేము ఇది చేస్తాం, దీనికి ఇది ఇట్లా వెళ్తేనే ముందుకెళ్తాయి తప్పక అతను ఏదో డిసిషన్ తీసుకున్నాడు, ఇతను ఏదో డిసిషన్ తీసుకున్నాడు, ఇది బ్లైండ్గా సంతకాలు పెట్టి ఎవడు బ్లైండ్గా సంతకాలు పెట్టలేదండి. అంత ప్రతిసారి 84 రోజులు 90 రోజులు మీటింగ్లు జరిగినాయి. మీకు ఎవరైనా తెలుసా మెంబర్లకి? 90 రోజులు మీటింగ్లు 14 నుంచి ప్రతి 3 ఏళ్ళు. సో అన్నీ ఆలోచించి చేసిన పనులే అన్నీ. ఆలోచన లేకుండా ఏదో ఇప్పుడు 200 300 తగ్గిస్తే అక్కడ ఊడిపోయేదేం లేదు ఎవడికి. కానీ ఆ పద్ధతిలో కరెక్షన్ రావాలి. అట్లా చేసుకుంటూ వచ్చాం కొన్ని విషయాలు. సో అవన్నీ కూడా అనవసరమైన బ్లేమ్ వేయటం చెప్తున్నా కదా. ఇక్కడ 90% ఓట్ బ్యాంక్ పాలిటిక్సే జరుగుతున్నాయి. అవి ఆపండి ఫస్ట్. అవన్నీ ఆపి ముందు యూనియన్కి ఏం కావాలి, మెంబర్లు ఎట్లా బతకాలి చూడండి ఫస్ట్. చూస్తే అన్నీ బాగానే ఉంటాయి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఓకే సార్, థ్యాంక్ యూ. మీరు ఉన్నారు కాబట్టి చెప్తున్నాను. అందరికీ అంటే 24 క్రాఫ్ట్స్కి ఒకటే ఒక ప్రాబ్లం సార్. మెయిన్ పేమెంట్స్ ఎప్పుడు వస్తాయి ఏంటి అని పక్కన పెడితే సార్, సారీ పేమెంట్ అన్నా, ఇది సాంగ్స్ వస్తున్నాయా పని చేస్తున్నాయా ఇవన్నీ కదా సార్. చేసిన సాంగ్కి పేమెంటు లేటుగా వస్తుంది, అదొక్కటే సార్. వాళ్ళకి కనీసం ఒక వారం రోజులలో ఎప్పుడు వచ్చిందంటే చెప్తాను. ఇప్పుడు ఈ పేమెంట్ల విషయం నా దగ్గర చాలాసార్లు వచ్చినప్పుడు నేను ఛాంబర్ పరంగా కూడా మేము రాసింది కూడా మన చాలా డిపార్ట్మెంట్లకి ఏ రోజు పేమెంట్ ఆ రోజు తీసుకోండి అయ్యా అని చెప్పాం. ఓకేనా? దీంట్లో పర్మనెంట్ కంపెనీలు కొన్ని ఉంటాయి. ఇప్పుడు నా కంపెనీ ఉంది, నా పద్ధతి ఎవ్రీ సాటర్డే ఇస్తాను ఇన్నేళ్ల నుంచి కూడా. అట్లాంటి కంపెనీలు ఓకే. ఇప్పుడు ప్రాబ్లం ఎక్కడ వస్తుంది, కొత్తగా వచ్చి వెళ్ళిపోయే కంపెనీలు అడ్రస్ ఉండవు, అట్లాంటి వాటిలో కొన్ని ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. అట్లాంటి మటుకు ఎప్పటికప్పుడు తీసుకొని అంటున్నాం.
ఇకపోతే డాన్సర్ల పేమెంట్ అని మీ యూనియన్ కాబట్టి Yes, చెప్తున్నాను. yes. అంతకుముందు మీటింగ్లో చెప్పాను, మొన్న వీళ్ళు వచ్చిన మన అంతకుముందు బాడీ వచ్చినప్పుడు చెప్పాను, ఈ బాడీకి మొన్న వీళ్ళు కూడా వచ్చినప్పుడు చెప్పాను నేను. డాన్సర్ల పేమెంటు సాంగ్ టు సాంగ్ ఉండేది, అవునా? అవును సార్, సాంగ్ టు సాంగ్ ఉన్నప్పుడు ఈ మధ్యకాలంలో వస్తున్న ప్రొడ్యూసర్లు అవి కూడా సరిగ్గా ఇవ్వట్లా కొంతమంది. ఇవ్వనన్నప్పుడు నువ్వు మాస్టర్ అయింది యూనియన్ నుంచేనా బయట నుంచా? అంటే యూనియన్ ఇక్కడి నుంచి వెళ్ళావు కదా, అవును యూనియన్. నువ్వు అంటే ఎందుకు మాట్లాడతావు, పక్కన మాస్టర్ ఉన్నావు కదా. అర్థం. సో మాస్టర్ కూడా ఈక్వలెంట్ రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలండి పేమెంట్కి. ఏమవుతుంది, వీళ్ళు పని చేయించుకుని మాస్టర్ వెళ్ళిపోతున్నాడు, వీళ్ళు పేమెంట్లు అవుతున్నాయి, రెస్పాన్సిబిలిటీ మాస్టర్ తీసుకోడు. నేను మొన్న చెప్పడం జరిగింది, అంతకుముందు చెప్పాను, మాస్టర్ కూడా కొంత రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలి. ఎందుకంటే మాస్టర్ రెస్పాన్సిబిలిటీ ఎందుకు తీసుకోవాలంటే ఆ హీరోతోనో ఆ డైరెక్టర్తోనో ఏదో కనెక్షన్లో ఉంటాడు కాబట్టి వాళ్ళు కొంచెం ప్రొడ్యూసర్ చెప్పగలరు కదా. ఎంతో కొంత ఉపయోగపడుతుంది మీరు ఆ రెస్పాన్సిబిలిటీ తీసుకుంటే. మాస్టర్స్ అందరూ కూడా థర్డ్ డే 4 days సాంగ్ ఉందంటే థర్డ్ డే ఆపి మేక్ ష్యూర్ నో యా మేము ఆపుతున్నాం సార్, కొంచెం ఒక 1 minute ఆపి చేస్తే మీరు ఆపేస్తే ఎలా అమ్మా, అయిన తర్వాత ఇస్తాం అని చెప్పి ఇంకా పని పోగొట్టుకోలేము కదా సార్ అని చెప్పి. కానీ ఇవన్నీ జరిగే పనులే, ఇవన్నీ వాళ్ళకి కొత్తగా జరగట్లే. పని అయిపోతుంది, మీకు ఎందుకు రేపు 12 గంటల్లో ఇచ్చా, అన్నిటికీ ప్రతి దానికి ఒక సొల్యూషన్ చెప్పాం. ఆ సొల్యూషన్ బ్రేక్ చేస్తున్న మనవాళ్లే, మనం బ్రేక్ చేస్తున్నాం, అటు మా వాళ్ళు బ్రేక్ చేస్తున్నారు. దాన్ని ఎట్లా చేయాలో చెప్పండి. నేను ఇప్పుడు అనేది మొన్న జరిగింది, మన అన్ఎక్స్పెక్టెడ్ ఏది, దానికి ఎంత ప్రెషర్ పెట్టామో మాకు తెలుసు, అవునా కదా. సో విల్ ఫైండ్ ఏ సొల్యూషన్. ఏదో ఒక రూల్ పెడదాం కరెక్ట్గా, ఏదో ఒక నిర్ణయం తీసుకోండి, కరెక్ట్ దాన్ని ఎలా వస్తే బాగుంటుందని చూడండి. ఎందుకంటే మెయిన్ పేమెంట్స్ సార్. ఇంకొకటి సార్ ఏది ఇచ్చే బేటాలు ఏదైతే ఉన్నాయో ఆ బేటాలు కూడా టైంకి ఇవ్వకుండా మధ్యలో వెళ్ళిపోతున్నాయి సార్. అది బేటాల గురించి నేను మాట్లాడుతున్నాను ఇప్పుడు. కొన్ని కంపెనీస్ అనేది 100% కష్టపడుతున్నారు కాబట్టి పొద్దున్నుంచి సాయంకాలం దాకా వాళ్ళు పాపం వెళ్ళేటప్పుడు ఇంకా వేరే ఉంటాయి కాబట్టి వాళ్ళు కనీసం అని చెప్పి వాళ్ళు బేటాలు ఇస్తున్నారు. ఆ బేటాలకు టైంకి వచ్చేలాగా వస్తే బాగుంటుంది. అది ఒక్కటే సార్ మెయిన్, ఇదే సార్ పేమెంట్ బేటాలు అంతే సార్. ఇప్పుడు నువ్వు చెప్పావు, నేను ఏం చేయగలను, మొత్తం అందరికి లెటర్లు రాసి మెసేజ్లు పెడతాను, ఇది నేను చేయగలిగింది. ఇది ఒకటి చేయండి సార్, మిగతా మీరు ఇది ఒకటి చేయండి సార్. చేస్తారా 20 ఏళ్ళ నుంచి చేస్తున్న పని అయితే కదా. నేను మీడియా ద్వారా కూడా నేను చెప్పేది ఏంటంటే ఆల్ ప్రొడ్యూసర్స్ మనం సైలెన్స్ డైలీ కార్మికులు ఏదైతే ఉన్నారో మన లిస్టులో వాళ్ళకి మట్టుకు పేమెంట్లు ప్లాన్డ్గా ముందే ప్లాన్ చేసి ఇవ్వండి. వాళ్ళకి లాస్ట్ మూమెంట్ వరకు ఆపి వాళ్ళని టెన్షన్ పెడతాం కరెక్ట్ కాదు. ఇది ఇంతకుముందు ఛాంబర్లోనూ అందరికీ చెప్పాం, ఛాంబర్ అగ్రిమెంట్లోనూ అదే ఉంది. అది కొంచెం జాగ్రత్తగా ఫాలో అవుతే బెటర్ అందరికీ. థ్యాంక్ యూ వెరీ మచ్. నడిపిస్తారని చెప్పి ఆశిస్తూ జానీ మాస్టర్ని, ఎందుకంటే ఒకే ఒక్క మాట, ఇప్పుడు జానీ మాస్టర్ గురించి ఒక మాట మాట్లాడాలి. నేను చెప్పాను ఎందుకు మీకు ఎలక్షన్స్లో మీరు ఈరోజు ఒక ప్రపంచ ఖ్యాతిలో ఉన్నారు, వద్దు అంటే ఆయన ఒకటే అన్నారు, అన్నా నేను ఆ రోజు చాలా మాటలు చెప్పాను వీళ్ళకి చేస్తానని, సరే నన్ను వివిధ కారణాలతో చేయనివ్వలేదు, మా మిస్సెస్తో నేను పోటీ చేపిస్తాను, నేను గెలిపిస్తాను అన్నారు. ఏ మాట అయితే చెప్పారో ఆ మాట ప్రకారం మీ అందరి యొక్క ఆశీర్వాదంతో గెలిపించుకున్నారు. అదేవిధంగా జానీ మాస్టర్ కూడా మా సతీమణి చూసుకుంటుంది అనుకోకుండా మీరు కూడా యూనియన్లో అన్ని వ్యవహారాల్లో కొంచెం అనుభవం ఉన్నారు కాబట్టి శ్రీధర్ రెడ్డి మాస్టర్ అందరూ మాస్టర్లని, శేఖర్ మాస్టర్, భాను మాస్టర్, ఇంకా అందరినీ కలుపుకోండి. మాస్టర్స్ అందరూ, రఘు మాస్టర్ గారి, యానీ మాస్టర్ అందరినీ కలుపుకొని ఎలా అభివృద్ధి చేసుకోవాలో ముందుకెళ్ళండి. ఈ వ్యక్తిగత విమర్శలు అనేవి చాలా ఉంటాయి, అన్నీ వెళ్ళిపోతాయి. మనం చేసే పని బట్టి వెళ్ళిపోతూ ఉంటాయి. ఏదన్నా ఎవరు వ్యక్తిగతంగా చేశారు, ఎవరు కావాలని చేశారు అనేది ప్రజలందరికీ తెలుసు కాబట్టి మీ అందరి ఆశీస్సులతో జానీ మాస్టర్ కానీ శేఖర్ మాస్టర్, ఇంకా మన డాన్సర్స్ యూనియన్లో ఉన్న మాస్టర్స్ అందరూ కూడా ప్రపంచ ఖ్యాతికి వెళ్ళాలని చెప్పేసి మీ ఆశీస్సులు కావాలని కోరుతూ నేను జానీ మాస్టర్ మడవలసిందిగా కోరుతున్నాం. విచ్చేసిన ప్రతి ఒక్కరికి, మీడియా మిత్రులకి, మన యూనియన్ సభ్యులకి, 24 క్రాఫ్ట్స్ నుంచి ఎవరెవరైతే వచ్చారో, బయట నుంచి ఎవరైతే వచ్చారో అందరికీ చాలా 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 థ్యాంక్స్. చాలా మనస్ఫూర్తిగా మిమ్మల్ని థ్యాంక్స్ చెప్తున్నాను. ఇప్పుడు ఎవరైతే గెలిచారో, ఏది బాడీ అయితే మొత్తం 70 మెంబర్స్ ఎవరైతే గెలిచారో, వాళ్ళు ఏదైతే ఆశలు పెట్టుకొని గెలిచారో, ఏదైతే మంచి చేయాలనుకున్నారో యూనియన్కి, అవన్నీ సకాల టైమింగ్లో ఈ 2 సంవత్సరాల్లో అవన్నీ మాటలు ఇచ్చిన అన్నీ కూడా పూర్తి చేసి యూనియన్ సభ్యులకి, యూనియన్కి మంచి చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ అలానే నేను ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు మధ్యలో నేను ఇదయ్యి పక్క వచ్చాను.
బట్ నేను ఏదైతే మాటలు ఇచ్చానో వివి సుమలతాదేవి ప్రెసిడెంట్ గారి ద్వారా, ఈ బాడీ ద్వారా ఖచ్చితంగా ఆ మాటలన్నీ నెరవేరుస్తానని ఈ మీడియా ద్వారా సభాముఖంగా తెలియజేస్తున్నాను. నా యొక్క 3 కోరికలు. ఫస్ట్, హెల్త్ ఇన్సూరెన్స్. ఎవరికైనా కూడా ఫస్ట్ హెల్త్ ఇన్సూరెన్స్ అనేది చాలా ఇంపార్టెంట్. అంటే హెల్త్ అనేది ఇంపార్టెంట్ చాలామందికి. మన మెయిన్గా ఏంటంటే డాన్సర్స్ అండ్ ఫైటర్ యూనియన్స్ వాళ్ళిద్దరికీ చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఎప్పుడు కాళ్ళు చేతులతోనే ఎక్కువ పని. సో వాళ్ళిద్దరు ఆ 2 డిపార్ట్మెంట్స్. సో అలాగా హెల్త్ ఇన్సూరెన్స్ నాకు తెలిసి నేను హెల్త్ ఇన్సూరెన్స్ చెయ్యాలి అనగానే ఫస్ట్ ముందుకొచ్చి నాకు నేను హెల్త్ ఇన్సూరెన్స్ చేపిస్తాను డాన్సర్స్ అందరికీ అని చెప్పి వచ్చింది ఫస్ట్ రామ్ చరణ్ సార్. సో ఆయన వచ్చారు, వచ్చి 40 lakhs ఆయన ఇవ్వటం జరిగింది. ఓకే, దాని తర్వాత మిగతా ఏదైనా ఉంటే నేను చూస్తాను అని చెప్పారు. సో ఏదైతే ఇచ్చారో ఆ డబ్బుల ద్వారా హెల్త్ ఇన్సూరెన్స్ చేపిస్తున్నాం. మిగతా ఉంటుందో యూనియన్ నుంచి తీయటం, లేదంటే నేను మా మాస్టర్స్ ఇవ్వటం చేసి ఫస్ట్ రాగానే హెల్త్ ఇన్సూరెన్స్ అనేది ఈ 2-3 నెలలు జరిగిపోవాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను అందరికీ. దాని తర్వాత ఈ 1 year కట్టారు, తర్వాత ఎలా కడతారు అనేది అందరికీ క్వశ్చన్. ఈ 1 year ఆల్మోస్ట్ ఎవరికి ఏమవ్వకుండా, నేను డబ్బులు కట్టినా కూడా ఆ డబ్బులు వేస్ట్ అయినా పర్లేదు, ఎవరికి గీత కూడా పడకూడదు. అది నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఓకే, ఈ 1 yearలో అనిల్ గారు చెప్పినట్టు మన ఏదైతే వచ్చిందో ప్రభుత్వం నుంచి ఏదైతే వస్తుందో అది రావాలి, అందరి యూనియన్స్కి ఉండాలి. మెయిన్గా ఆరోగ్యం బాగుండాలని, అది తొందరగా ఏదైతే స్కీమ్ ఉందో అది వచ్చి మన డాన్సెస్కి అందాలని మనస్ఫూర్తి అంటే 24 craftsకి అందాలని కోరుకుంటున్నాను. రెండోది ల్యాండ్ విషయం. ఇప్పుడే శ్రీశైలం గారు అండ్ అలాగే నవీన్ గారు ల్యాండ్ గురించి మాట్లాడారు. ఆయన ఇస్తానని చెప్పి సభాముఖంగా మీడియా ఎదురుగానే ప్రమాణం ఏమంటారు మాట ఇవ్వటం జరిగింది. సో ఐఎమ్ వెరీ హ్యాపీ అన్న, శ్రీశైలం అన్న అండ్ అనిల్ అన్న, చాలా చాలా థ్యాంక్స్ మీకు. మెయిన్ ల్యాండ్ ఇష్యూనే ఇన్ని సంవత్సరాల నుంచి ఈ బాడీలు మారటం, ఇలా అరుచుకోవటం ఏదైతే ఉందో ఆ ల్యాండ్ గురించే. ఆ ల్యాండ్ ఈ రోజుతో ఫుల్ స్టాప్ అయిందని నేను అనుకుంటున్నాను. ఈ 2 yearsలో ఆ ల్యాండ్ వచ్చి మన డాన్సర్స్ అందరికీ అది అంటే అది చిన్న మొక్క వచ్చినా కూడా ఎంతమంది యూనియన్లో ఉన్నారో అంతమందికి చేరాలి. అది సీనియరా జూనియరా అని నేను చూడను, అందరూ సమానులే దానిలో. సో అందరికీ ఆ ల్యాండ్ వచ్చేలాగా అవ్వాలని దేవుడిని కోరుకుంటున్నాను. అండ్ ఇంకొకటి, దీని అన్నిటికీ మాత్రం ప్రొడ్యూసర్స్, డైరెక్టర్స్ అండ్ ప్రభుత్వం నుంచి కొంచెం సహకారం కావాలి. ఒక నెంబర్ మన డాన్సర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు రిటైర్డ్ అయ్యి వెళ్తే అదేదో ఎల్ఐసి పాలసీలో అలా ఇలా కాదు, చచ్చిపోతే అలా కాదు. ఒక మెంబర్ రిటైర్డ్ అయ్యి నేను రిటైర్డ్ అయ్యి వెళ్తున్నానంటే సంతోషంగా వెళ్ళాలి. తను ఎప్పుడైతే ముగిసిపోయిందో తనకి సీనియర్గా ఉండి ఎప్పుడైతే తను వెళ్తారో ఆ వెళ్ళేటప్పుడు 10 నుంచి 15 లక్షలు తన ఇంటికి చేరాలి. తన ఒళ్ళో ఆ 10 నుంచి 15 లక్షలు రిటైర్డ్ అయిన తర్వాత తీసుకుని వెళ్ళాలనేది నా కోరిక. ఆ కోరికని మన అందరి అసోసియేషన్ అందరూ కూర్చొని ఎలా చేస్తే బాగుంటుంది అని చెప్పి అది మాట్లాడుకొని అది జరగాలని ఆ దేవుడిని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. ఈ 3 నా కోరికలు, అంతకు మించి ఇంకేం కోరికలు లేవు. మెయిన్ హెల్త్, ఇల్లు, రిటైర్డ్ అయ్యేటప్పుడు సమ్ అమౌంట్. సో థ్యాంక్ యూ సో మచ్. అంతే. ఇప్పుడు ఏదైతే బాడీ ఉందో మీ అందరికి కంగ్రాచులేషన్స్. స్పెషల్గా అనిల్ అన్న చాలా చాలా థ్యాంక్స్ నా. మీరు నిజంగా నాకు అప్పుడు చెప్పాను, ఇప్పుడు చెప్పాను, నా రాజకీయ జీవితాన్ని ఫస్ట్ మొదలు పెట్టడానికి కారణమే అనిల్ అన్న. అండ్ ఇక్కడికి వచ్చేసిన శ్రీశైలం అన్నకి, మన అనిల్ యాదవ్ గారికి అండ్ నవీన్ గారికి అండ్ అలాగే సి కళ్యాణ్ అన్నకి, దాము గారికి, భరత్ గారికి, స్వర్ణ మాస్టర్ గారికి, మిగతా అందరికీ చాలా చాలా, మన అమిరాజ్ గారికి చాలా చాలా థ్యాంక్స్. అలాగే నాకు సపోర్ట్ చేసిన, నాకు పెద్ద ఫ్రెండ్స్ కాదు, ఏమీ కాదు, ఎవరు ఏమీ కాదు, వాడు జెన్యూన్ అని చెప్పి నన్ను సపోర్ట్ చేసి నన్ను దగ్గర తీసిన చాలామంది మహిళల్లో మొట్టమొదటి మహిళగా నిలబడేది నా వైఫ్. ఓకే. రెండోది ఉన్నారు చాలామంది, కస్తూరి గారు అండ్ అలానే
నిరంజని గారు. సో థ్యాంక్ యూ సో మచ్, నన్ను నమ్మి చాలా నా మాటలు రావట్లేదు. సో అలాగే నా కుటుంబంలో ఉన్న ప్రతి ఒక్క ఆడబిడ్డలందరూ కూడా నన్ను నమ్మి ఈరోజు సుమలత గారిని గెలిపించడం జరిగింది. నేను రైటా రాంగ్ అనేది ఒకే ఒక ఓటు ద్వారా నిరూపించారు. సో ఆ ఒక్క ఓటు ద్వారానే తను గెలిపించారు. సో చాలా చాలా థ్యాంక్స్ అందరికీ. ఏమైనా తప్పు మాట్లాడుంటే నన్ను క్షమించండి. అండ్ గెలిచిన వాళ్ళకి చాలా మీ అందరికీ శుభాకాంక్షలు. అండ్ ఎవరైతే రన్నర్గా నిలబడ్డారో మిగతా వాళ్ళు నెక్స్ట్ ఇయర్ గెలిచి వాళ్ళు అనుకున్న ఏదైతే ఉన్నాయో అవి కూడా ముందుకు వెళ్ళాలని, వాళ్ళు కూడా మంచి పొజిషన్లో ఉండాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. ఇంకొకటి తెరదించుతున్నాను. ఇక్కడ శేఖర్ మాస్టర్, గణేష్ మాస్టర్, ఇది భాను మాస్టర్ గ్రూపులు ఏమీ లేవు. ఓకే, శేఖర్ అన్న నాకు చాలా ఇష్టం, గణేష్ అన్న నాకు చాలా ఇష్టం, భాను మాస్టర్ గారు చాలా ఇష్టం, పోలకి గారు చాలా ఇష్టం, రఘు అన్న చాలా ఇష్టం, అందరూ నాకు చాలా ఇష్టం. ఓకే, మేము అంతా ఒకటే, అలా ఏమీ లేదు. ఈరోజు వాళ్ళు షూటింగ్స్ ఉండి బిజీ ఉండి వెళ్ళారు అంతే తప్ప వేరే ఏమీ లేదు. నేను ఈ మాస్టర్స్ ఎవరైతే ఉన్నారో 100% నేను ఒక్కడనే పాన్ ఇండియా జానీ మాస్టర్ కాదు, అందరు మాస్టర్లు కలిశారు కాబట్టి ఈరోజు మన ఇండియా దాటి వెళ్ళి బయటికి వెళ్ళి ఈరోజు పాన్ ఇండియా పాన్ వరల్డ్గా వెళ్తుంది సాంగ్స్. సో దానికి నా ఒక్క కృషి కాదండి, అందరు మాస్టర్ కృషి ఉంది. దానికి మించి ఈరోజు మేము ఇక్కడ ఉన్నాము అని అంటే అది ఓన్లీ ఒకే ఒక్కరు, ముగ్గురాజు మాస్టర్ గారు. ఆయన కానీ ఈ యూనియన్ స్థాపించకపోతే, ఆ యూనియన్ ఇక్కడ లేకపోతే మేమందరూ వచ్చేవాళ్ళం కాదు. సో ఆయన ఒకరు. అండ్ ఇంకా చాలా దగ్గరగా నేను ఉండేది డాన్సర్స్కి ప్రతి ఒక్క పేరున చాలా 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 థ్యాంక్స్. ఇంకొకటి ఈరోజు ఇప్పటికీ యూనియన్ ఉంది అని అంటే మన ఫౌండర్స్ సోమరాజు గారు అండ్ వెంకటేష్ గారు, చాలా చాలా థ్యాంక్స్. అండ్ నా బ్యాక్ బోన్గా నిలబడి నన్ను సపోర్ట్ చేసి నన్ను గెలిపించిన, నన్ను అంటే నాట్ ఇది కాదు, డాన్సర్గా నన్ను గెలిపించారు, కొరియోగ్రాఫర్గా గెలిపించారు, ఈరోజు ప్రెసిడెంట్గా నన్ను గెలిపించి, తను గెలిస్తే నేను గెలిచినట్టే. సో తను గెలిపించి నిలబడిన డాన్సర్స్కి అండ్ శ్రీధర్ రెడ్డి మాస్టర్ గారికి అండ్ రాము గారికి చాలా 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 థ్యాంక్స్, చాలా థ్యాంక్స్, చాలా చాలా థ్యాంక్స్. ఇంతకు మించి నాకు తెలియదు. థ్యాంక్ యూ. ఇగో స్వామి గారు, నాకు ఎవ్వడు సాంగులు చెప్పకపోతే ఫస్ట్ టైం నేను ఒక 2-3 సంవత్సరాలు ఖాళీగా ఉన్నప్పుడు రేపు మంచివాడు బాగున్నాడు, కలర్ ఉన్నాడు, బాగున్నాడు, వీడు ఎందుకు సాంగులు చెప్పట్లేదని చెప్పి ధైర్యం చేసి శంకర్ మాస్టర్ దగ్గర ఇన్ఛార్జ్గా ఉంటే ఆయన నాకు సాంగులు చెప్పి ఆ రోజు నా 5 ఏళ్ళు వెళ్ళినంటే మన సత్య గారు. సో ఈయన ఎలా అంటే, ఈయన గురించి ఒక మాట చెప్పాలంటే, నేను అప్పుడు కొరియోగ్రాఫర్గా నా లైఫ్ స్టార్ట్ చేసినప్పుడు నేను ఇక్కడి నుంచి మణికొండకి నడుచుకొని వెళ్తూ ఉండేవాడిని. పాప ఆయన నన్ను చూసి ఓర్చుకోలేక సరే అని చెప్పి ఆయన నగలు పెట్టాడు ఏం పెట్టాడో తెలియదు కానీ ఒక 60,000 పెట్టి ప్యాషన్ ప్రో ఒక బైక్ కొని నాకు ఇచ్చి ఈయన నడిచి వెళ్ళేవాడు, నేను బైక్లో వెళ్ళేవాడిని. సో అంత మంచి వీళ్ళందరూ ఉన్నారు కాబట్టి నేను ఈరోజు ఇంత పొజిషన్లో ఉన్నాను. సో చాలా చాలా థ్యాంక్స్. వీళ్ళందరికంటే ముందు నన్ను కన్నా నా తల్లిదండ్రులు, నా అన్న చెల్లెళ్ళు, వాళ్ళు చాలా చాలా థ్యాంక్స్ వాళ్ళందరికీ.